బావా ప్రెసిడెంట్ని పిలిపించినావు, డాక్టర్ని పిలిపించినావు, ఊరోళ్ళందరిని పిలిపించినావు. ఎందుకు బావా? ప్రెసిడెంట్ సారు దీన్ని నేను వెళ్ళగొట్టినాక మళ్ళీ వీడు తీసుకుని వస్తాడు. దీన్ని ఆయన ఉంచుకున్నాడా? ఎందుకు తీసుకొస్తాడు అడుగు సార్. ఓ బాలు, పెళ్లి గిట్ట చేసుకున్నావా? ప్రెసిడెంట్ సార్ పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం మేము. ఎల్లగొడితే గుడిలో పోయి తల దాచుకునేది. నేను పోయి తీసుకొచ్చిన. ఇంకేమైనా తప్పు ఉన్నదా? తప్పేం లేదు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదా మీ ఇద్దరికి? ఇష్టమైతే పెళ్లి చేసుకోరు, మీ ఇద్దరికి ఇష్టమైతే, లేకపోతే విడిచిపెట్టు. ప్రెసిడెంట్ గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెళ్ళే చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకోనని చేసుకోని బతుకోని తెచ్చి తాళి కట్టు. అమ్మాయికి తాళి కట్టు, మంచిగా ఉంటుంది కదా. తాళి కట్టేసి తప్పకుండా కడతా. ఓకే. మీరందరూ ఉంటే ఎంతో సందడిగా ఉంది. పప్పు అన్నం పెడితే మళ్ళా అత్తం. మా మామయ్య అనాలి కానీ ఈ కోతినా నేను చేసుకునేది? అబ్బా నామతి బండ నాకన్నా అందగత్త దొరుకుతుందా నీకు? అందగత్త దొరకకపోయినా మంచిదే. నీలాంటి కోతిని మాత్రం నేను చేసుకోను. అమ్మా చూడు ఉండరా ఎప్పటికేమంటావు? అమ్మా చూడు. అక్క ఏందక్క పడుకోకుండా ఎదురు చూస్తాను? రాత్రంతా నిద్ర పడతలేదు. అక్క నీకు నిద్ర పట్ట కాలేదు, బావ కోసం ఎదురు చూస్తాను కదా. ఎందుకక్క? నిన్ను పట్టించుకోవడం కోసము. అసలు నువ్వు తిన్నావా తినలేదా, పడుకున్నావా పడుకోలేదా, ఏమీ పట్టించుకోవడం కోసం. ఎందుకక్క ఎదురు చూస్తాను? అది కాదురా బాలు, నువ్వు అన్నం దీని పడుకోపో. అక్క అసలు తప్పు నీది కదక్క. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నిన్ను ఆ తాగుబోతోనికి ఇచ్చి పెళ్లి చేసిన నాన్నది తప్పు.
సరసంగుడు కూడా తెలియదా మామయ్య నీకు? నీకు సరసం కావాలనా? సరసం కావాలనా నీకు? ఏంటిది మామయ్య మోట సరసం? నీకు సరసం కావాలి కదా, సరసం కావాలి కదా. ఆగా జగమే మాయా బతకే మాయా మాయా బతకే మాయా జగమే మాయా బతకే మాయా. ఏమండి, రాత్రి బాలు తాగితే నీ ఆరోగ్యం ఎట్లా ఉంటదండి? ఆపేయి, నువ్వు చెప్పకు నాకు. నీతి సూత్రాలు చెప్తావు. ఇంటికి వచ్చిన నీకు అన్నం పెట్టాలా నీళ్ళు పెట్టాలని తెలియదా? పోయి నీళ్ళు పట్టుకోనాడు. బాపు ఇగో అన్నం వేసుకొచ్చిన తిను. ఎందుకు టిఫిన్ చేయలే? చేయలేదా బాపు? అన్నమే వండినాం, అన్నమే తిను ఇక. బాపు నేను ఒకటి అడగాలి నానే. ఏందో చెప్పు. చిన్నప్పటి పురాణం చెప్పుదాం అనుకుంటానావా? కాదే బాపు, నువ్వు తాగుతాన్నావు, ఊరంతా తిరుగుతాన్నావు, ఇంటికి వచ్చి ఇంట్లో అమ్మను కొడతాన్నావు. అమ్మ ఎంత బాధపడుతుందో నువ్వు ఒకటి ఆలోచిస్తానవా బాపు? ఇట్లా అందరు చెప్పేటోళ్ళే ఇల్లు. బామాది గారు చెప్తాడు, నన్ను చేసుకున్న భార్య చెప్తుంది, ఎక్కడ పుట్టినా అనాథగా పుట్టినా నువ్వు కూడా చెప్తావు నాకు. నేను ఇక్కడ ఉండనే ఉండా, తిరుగా సిద్ధి దగ్గరికి పోతాను నేను. శాంతి, ఏంది ఇక్కడ ఉన్నావు? నేను అనాథనా మామయ్య? శాంతి, అక్క అన్ని విషయాలు చెప్పింది. బాపుకి అనాథ అంటాను మామయ్య. బావా తాగుబోతు అయిన మాటలు వింటావా శాంతి? నువ్వు అక్క గాని నేను గాని ఏ రోజైనా నిన్ను అనాథగా చూసినావా? లేదు మామయ్య. దా ఇంటికి పోదాం పదా.
నమస్తే ప్రెసిడెంట్ సాబ్. నమస్తే డాక్టర్ సార్, కూర్చోండి. ప్రెసిడెంట్ సాబ్, మీ దగ్గరికి వచ్చిన మన ఊళ్ళో కొన్ని మొన్న వర్షాకాలం ఆ రోడ్లు తెగిపోయినాయి, అవును. ఆ పాఠశాల గోడ పడిపోయింది, మన కరెంటు కూడా సరిగా ఉండలేదు, ఆ పిల్లలకు ఆ గోడ పడిపోవడం వల్ల ఆ రూమ్ మొత్తం ఇబ్బంది అవుతుంది, వర్షానికి కురిసి ఇబ్బంది అవుతుంది. మీరు అదన్నీ కొంచెం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్ ప్రెసిడెంట్ సాబ్. చేస్తాము. నేను పైకి రిపోర్ట్ ఇస్తా, ఎమ్మెల్యే సాబ్ తోటి మాట్లాడినాక మొదలు పెడతాం. రేపే మొదలు పెట్టిస్తా. సరే, మంచిది ప్రెసిడెంట్ సాబ్, కొంచెం మీరైతే మర్చిపోకుండా చేయండి. గది మర్చిపోతాం అన్నయ్య, మా బాధ్యత కదా. సరే డాక్టర్ సాబ్, మీరు చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే సాబ్తో మాట్లాడి చెప్పిస్తా. సరే, మంచి రేపే మొదలు పెట్టిస్తా. మంచిది, మీరు చేయండి. మంచి. సరే, వెళ్ళేస్తా ప్రెసిడెంట్ సాబ్. ఏంది బావ ఎట్లా వచ్చినావు? బా కూసా. ఏం కాదు బావ, ఎట్లా వచ్చినావు? నా పైసలు కావాలా? బామ్మది నీకు మీ నాన్న ఒక 50 ఎకరాలంతా జాగా సంపాదించి ఇచ్చిండు. దాన్ని నువ్వు కష్టపడి 100 ఎకరాలగా చేసుకున్నావు. ఇంత సొమ్ము నీ దగ్గర ఉన్నది, నీకేందా బాధ? ఎంతుంటే ఏం లాభం బావా? ఇంట్లో దీపం పెట్టడానికి ఇల్లాలు లేదు బావా. శాంతి నా భార్య అయితే ఇంత మంచిగా ఉంటుంది బావా. నేను ఇంతకుముందు ఏ తలకు మాసినకో ఇద్దామనుకున్నా కానీ నువ్వు కావాలంటే నాకు ఎంత సంతోషమే. నువ్వు రేపు కావాలనుకుంటే రేపు పొద్దుగాల పెళ్లి శుభ్రకు రా ఇంటికి. సరే బావా, రా. రేపు పొద్దున పెళ్లి చూపులకు వస్తా. రా. ఒక 3000 కావాలి నువ్వే. నాకు ఇన్ని రోజులు ఇంత ఆడినా బ్యాగ్ అట్లా ఆడుకుని పైసలు చెప్పింది. ఒక 3000 అయితే రూపాయలకి వెళ్ళి బాగా 3 రోజులు తీసుకొచ్చాను. సరే అన్నా. బావాకి రా. సరే బా, మరి నేను పోతా మరి. రేపు పొద్దుగాల పెళ్లి శుభ్రకు రాదు మరి. సరే బావా, పొద్దున పెళ్లి చూపులకు వస్తాం. సరే, అందరు రెడీగా ఉండు రే. సరే రా. పొద్దున పెళ్లి చూపులకు పోవాలి, నాకు గుర్తు చేయి. నువ్వు కూడా రెడీగా ఉండు. పొద్దున పోదాం. సరే, నువ్వు చూసుకోపో, లెక్కలు చూసుకోపో. ఓకే అన్న. ఇంట్లో పెట్టు. ఓకే. నీకు రైతు బంధు పడ్డదా? రైతు బంధు పడతాను. పడ్డదా? దానికి అది పడతాను కదా, దానికి పెట్టుకోవడానికి సాధ్యం లేదా? ఇంకా పెట్టుకోవాలి. మేము ఎమ్మెల్యే సభతో ఇట్లా లేకపోతే ముఖ్యమంత్రితో లేకపోతే ఎవరితో మా పై అధికారులతో మేము మాట్లాడుకుంటాం చంద్రన్న. ఇవన్నీ నేను రాసుకుంటాను, నోట్ చేసుకొని నేను పై అధికారులతో ఎమ్మెల్యేతోటి మాట్లాడి మీ రైతులకు వచ్చేటట్టు చూస్తా. ఏందే అక్క, ఎట్లా పేరంటానికి పోతారా? మంచిగా తయారవుతారు. ఏమోరా బావా, రెడీగమ్మన్నాడు, రెడీ అవుతాను. ఏమో మామయ్య, మా బాబా అయితే జాతర తీసుకుపోతా అన్నాడు. జాతర తీసుకుపోతాడు, పక్క పొంటి దుకాణానికి తీసుకపోడు, మిమ్మల్ని ఇంకా జాతర తీసుకుపోతాడా? అనే ఇప్పుడు ఎందుకు వచ్చినారా? అక్క, పొలము మందులు కావాలి, డబ్బుల కోసం వచ్చినాక.
శాంతి నన్ను మ్యారేజ్ చేసుకుంటుందా అని? నీకేం తక్కువ, నీకెందుకు వచ్చింది ఆ డౌట్? నీకేం తక్కువ అన్నా, నువ్వు గట్ల పరిశాన్ అయ్యి గట్ల మాట్లాడుతున్నావు. పొలాలు ఉన్నాయి, శిలికలు ఉన్నాయి, ఎందుకు బాధపడతావు? జానకి చేసిన అవసరం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏంది బావా, ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులా? పెళ్లి కొడుకు ఎవరు? రాయుడు. రాయుడు పెళ్లి కొడుక? పెళ్లి చూపులకు రావద్దా? పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకుంటే తప్పు కాదు, దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత అంటే మీ తాత మా తాత అన్నదమ్ములు, ఆ అర్హతతోటే శాంతిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నేను. చుట్టరికాలు అర్హత కాదురా. అయితే శాంతి ఆడిది, వీడు మగవాడు. పెళ్లి చేసుకోవచ్చా ఇప్పుడు? చేసుకోవచ్చారా పెళ్లి? మా అన్నకేం తక్కువ? అందులో తక్కువనా, ఆస్తిలో తక్కువనా, ఐశ్వర్యంలో తక్కువనా? నువ్వు ఉండురా. ఏంట్రా చూస్తున్న కొద్ది బెటర్ అయిపోతాను. శాంతి మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నీకెట్లా బావనో నాకు కూడా అట్నే బావరా. నాయుడు, బిడ్డకు ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం లేదు, దయచేసి బయలుదేరి. బాలు, ఎప్పటికైనా శాంతిని నేనే చేసుకుంటారా? పోరా చూద్దాం, పోరా రారా. బావా ఇట్లా ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకు బావా. నీ తమ్ముడు బాగా నా దగ్గర నా మీకు తిరగబడతాడు. సో అవన్నీ ఉండే ఉన్నా, నా చిలుక సిట్టి దగ్గరికి పోతా. అమ్మా, ఈ శిల్కల షిట్ ఉన్నంతసేపు ఈ సంసారం బాగుపడదే అమ్మ. మనం ఆ శిల్కల షిట్ దగ్గర పోయి దాని సంగతి ఎదుగుతాం బా. అద్దు బిడ్డ, మనం పోవద్దు అక్కడికి. లేదమ్మా, పోవద్దు బిడ్డ అక్కడికి. అద్దమ్మా బా, పోదాం, దాని సంగతి ఎదుగుతాం బా అమ్మ. బా. జానకి, జానకి ఇట్లా శాంతిని విలువ, శాంతిని విలువ. ఏందేదో చిలక సిటీ కాడికి పోయి లొల్లి పెట్టినామాట. నీకు వెనక ముందు ఎవరు లేరని నేను చిన్నప్పటి నుంచి సారి పెద్ద వేయించి నేను ఇది చేస్తే నువ్వు నాకే లొల్లి పెట్టచ్చినావు అక్కడ. నడు, నువ్వు ఇంటున్నాడు, నడు నడు నడు. నువ్వు అద్దు బాబు, అమ్మని తిట్టినాకనే నేను తిట్టినా బాబు, నాదేం తప్పులేదు బాబు. అమ్మ నాకేం చెప్పక కదా, నాకేం చెప్పకురా, ఏం కదా. నెల్లగొట్టకండి.
వదా బావా ప్రెసిడెంట్ని పిలిపించినావు, డాక్టర్ని పిలిపించినావు, ఊరోళ్ళందరిని పిలిపించినావు. ఎందుకు బావా? ప్రెసిడెంట్ సారు దీన్ని నేను వెళ్ళగొట్టినాక మళ్ళీ వీడు తీసుకుని వస్తాడు. దీన్ని ఆయన ఉంచుకున్నాడా, ఎందుకు తీసుకొస్తాడు అడుగు సార్. ఓ బాలు, పెళ్లి గిట్ట చేసుకున్నావా? ప్రెసిడెంట్ సార్ పెళ్లి చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం మేము. ఎల్లగొడితే గుడిలో పోయి తల దాచుకునేది. నేను పోయి తీసుకొచ్చిన. ఇంకేమైనా తప్పు ఉన్నదా? తప్పేం లేదు. మరి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నదా మీ ఇద్దరికి? ఇష్టమైతే పెళ్లి చేసుకోరు, మీ ఇద్దరికి ఇష్టమైతే, లేకపోతే విడిచిపెట్టు. ప్రెసిడెంట్ గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పెళ్ళే చేసుకుంటా. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకుంటే చేసుకోనని బతుకోని తెచ్చి తాళి కట్టు, అమ్మాయికి తాళి కట్టు, మంచిగా ఉంటుంది కదా. తాళి కట్టేసి తప్పకుండా కడతా. ఓకే. ప్రెసిడెంట్ పిలిపించినావు, అందరిని పిలిపించినావు. ఇప్పుడు చిన్నప్పటి నుండి ఈ అమ్మాయిని మేము చదువుకున్నాం. ఎవరు లేరని చదువుకొని పెద్ద పెంచి చేసినాము. చేస్తే ఇప్పుడు మాకు లొల్లిని పెట్టిస్తానని చెప్పి ఆ అమ్మాయిని ఎల్లగొట్టినా మొన్న. ఎల్లగొడితే వీనికి సంబంధం లేకుండా మళ్ళీ పోయి తీసుకొని వస్తాడు. వీడు దీంతో తిరుగుతాడు, అది లేకపోతే ఉంటలేడు. మరి ఆ సంగతి ఏందో నువ్వు అడుగు. ఇక ఏం బాలు, ఎందుకు ఎట్లా చేస్తాను? ఏంటి పెళ్లి చేసుకున్నావా? లేదు ప్రెసిడెంట్ గారు. మరి చేసుకునే ఉద్దేశం ఉన్నదా మీకు? చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే పెరిగినాం. అవును, చేసుకునే ఉద్దేశం ఉంది. మరి తాళి తెచ్చినావా? తీసుకొస్తా. తీసుకురా, చేసుకొని రైట్. దగ్గర దగ్గర రేయ్, చుట్టరికం కాదురా అర్హత. చుట్టరికం అర్హత కాదారా? ఇప్పుడు అక్కడ ఆడిది, ఇక్కడ మొగోడు. వీడు పెళ్లి చేసుకోవచ్చా ఇప్పుడు? మా అన్నకేం తక్కువ? అందులో తక్కువనా, ఆస్తిలో తక్కువనా, ఐశ్వర్యంలో తక్కువనా? రేయ్ నువ్వు ఉండురా. రే ఏం రా, చూస్తున్నా కొద్ది పెట్టి అయిపోతున్నావు. శాంతికి నీ మీద ఏంటిది నీళ్ళు చల్లుతాను? నీకు సరసం కావాలనా? ఏంది మామయ్య మూడు సరసం అన్నారు? దగ్గర అన్న, ఇంకా దగ్గర, ఇంకా దగ్గర ప్లీజ్. మూడు సరసం అనాలి. ఇది పిండినాక మళ్ళా ఒకసారి నాకు మరి చెప్తేలేమైంది? చుట్టరికము అర్హత కాదురా. అది ఆడిది, ఇడు మొగోడు. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చారా? చెప్పవా, ఈయన తర్వాత నీదే అన్న కదా.